ఏంటది నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. ఎగ్జాక్ట్లీ. ఇలా మీలో చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. బేసిక్ గా మనిషిలో మరుపు అనేది 7 ఏళ్ల వయసు తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ క్యారెక్టర్ ఏంటి, ఇదంతా నువ్వు నీ 7 సంవత్సరాల ముందు నీ లైఫ్ ఏదైతే చూసావో, ఎలా అయితే నేర్చుకున్నావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనిషిలో 7 సంవత్సరాల వయసు తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 7 ఏళ్ల వయసులో ఉన్న పిల్లల మైండ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక థీటా ఫేజ్ లో ఉంటాయి. ఈ ఫేజ్ లో వాళ్ళు దేన్ని విన్నా ఏది చూసిన వాళ్ళు డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేసుకుంటారు. ఈ వాడి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. చాలా మంది వీటిని మర్చిపోలేరు కూడా. కానీ 7 ఏళ్ల వయసు తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోవడం స్టార్ట్ చేస్తారు. దీన్నే చైల్డ్హుడ్ డిమెన్షియా అంటారు. మెమరీస్ అయితే మర్చిపోతారు కానీ అలవాట్లు మార్చుకోలేరు కదా. ఇప్పుడు మనలో చాలా మందికి కర్డ్ అంటే పడదు, కొంతమంది స్వీట్స్ ఎక్కువగా తింటారు. ఇవన్నీ వాళ్ళకి ఆ పర్టికులర్ ఏజ్ ఎక్స్పీరియన్స్ లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనం చిన్నపిల్లలకి ఏ మంచి అలవాటు చేయాలనుకున్నా సరే వాళ్ళు 7 ఏళ్ల వయసులోపే అలవాటు చేయగలగాలి. ఆఫ్టర్ దట్ ఏజ్ మనం ఎంత ట్రై చేసినా అంత పర్ఫెక్ట్ గా అయితే చేయించలేము. అందుకే పెద్దలు మొక్కై వంగడితే మానే దొంగ అనేవాళ్ళు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే బీ అవేర్, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మొత్తం వాళ్ళంతా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ కుదిరితే ఆ ఏజ్ చిన్నపిల్లలకి ఫోన్ ఇవ్వడం తగ్గించండి. కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి.